ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమండ్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎంపీ పురంధేశ్వరి. బీజేపీ నేతలు కార్యకర్తలతో కలిసి సీతారాముల వారికి పూజలు నిర్వహించారు. నెహ్రూ నామినేటెడ్ ప్రధాని అయితే మోదీ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని అన్నారు పురంధేశ్వరి. మరింత కాలం ప్రధానిగా మోదీ కొనసాగాలంటూ పూజలు చేసినట్లుగా చెప్పారు పురంధేశ్వరి. జవహర్లాల్ నెహ్రూ గారు 4398 రోజులు ఉన్నారు. వారు మొట్టమొదట దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారిని ఎన్నుకోలేదు, వారిని నామినేట్ చేశారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుండి. ఆ తర్వాత 1952 నుండి 64 వరకు వారు ప్రధానిగా ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నన్ని రోజుల కంటే కూడా ఇవాళ మోదీ గారు అధిగమించి ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి, వారు ఉన్నటువంటి సందర్భంలోనే దేశం ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారు. 25 కోట్ల మందిని మరి పేదరికం నుండి వెలుపలికి తీసుకురావడం జరిగింది. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి దేశం ఇవాళ 4వ స్థానాన్ని అధిగమించి 3వ స్థానానికి వెళ్ళేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. ఇవన్నీ కూడా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం దేశానికి ఉన్నటువంటి సందర్భంలోనే ఇది మనం చేసుకోగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తూ ఆ భగవంతుడు నరేంద్ర మోడీ గారికి దీర్ఘాయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మేమందరం కూడా ప్రార్థిస్తాం.